మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కనబడని టెన్షను, అలజడి, చేస్తున్న పనులలో పూర్తి చేయగలనా లేదా అనే భావన, ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాల వల్ల ముఖ్యమైన పనులు కొంత ఆటంకాలు ఎదురవడం బట్టి ఆగిపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీరు పట్టు వదలకుండా ఆ సమస్యని అధిగమించి అలాంటి సమస్యల సమయంలో కూడా మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంటే అంత పట్టుదలగా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇతరులకి ఏదైనా మాట ఇచ్చినా ఇతరుల కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయడం ఒకటి, విద్యాపరమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద, అలాగే వ్యాపారపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆలస్యాల వల్ల, ఆటంకాల వల్ల మానసిక ప్రశాంతతని తగ్గించుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో కూడా కుటుంబంలో వాతావరణం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత ఘర్షణగా వారితో వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా, అలాంటి పరిస్థితి వస్తున్నా కూడా, అలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురవుతున్నా కూడా వీలైనంత వరకు దాన్ని అధిగమిస్తూ ముందుకెడుతూ మీ మానసిక ప్రశాంతత మీద మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ వెళ్ళడం బట్టి సమస్యల్ని అధిగమించగలుగుతారు.